అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్కి వరుస షాక్లు ఇస్తోంది బిఎల్ఏ. ఈ వారం 10 రోజులుగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి సుమారుగా 100 మంది పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టింది, నేలకూల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ వేర్పాటువాదం మీ అందరికీ తెలిసిందే. బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి కొన్ని రోజుల నుంచి పోరాటం కొనసాగుతుంది. ఒకసారి బలూచిస్తాన్ సంబంధించి మ్యాప్ కూడా మీకు చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో దాంట్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితమైనటువంటి పోరాటాన్ని అక్కడ కొనసాగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ పైన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తోంది. మొన్న మీరు చూసారు, మొన్న ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తున్నటువంటి ఒక ట్రక్ ని నేలమట్టం చేసిన దాంట్లో సుమారుగా 14 మంది పాకిస్తాన్ ఆర్మీలు ఉన్నారు. కువెట్టా ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ ఉన్నటువంటి కంచ్ అనేటువంటి ఒక ఏరియాని కూడా కైవసం చేసుకుని అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్ని, ప్రభుత్వ సంస్థల్ని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. సో తాజాగా 39 ప్రాంతాల్లో బిఎల్ఏ భీకరంగా దాడులు చేస్తోంది. సో పాక్ పై మరోసారి బలూచ్ ఆర్మీ పెద్ద ఎత్తున దాడికి తెరలేస్తోంది. ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఊచకోతకొస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మాంగోచార్ పట్టణాన్ని ఇప్పుడు బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది. పోలీస్ స్టేషన్లు, పోలీసులను కూడా బలూచ్ ఆర్మీ నిర్బంధించేసింది, దాడులు చేసింది. తామైనంటూ బలూచ్ ఆర్మీ ఒక లేఖ ద్వారా కూడా పొందుపరిచింది. ఒకసారి లేఖ చూద్దాం. హైవేల నిర్బంధం, మిలిటరీ కాన్వాయ్ పైన దాడులు చేస్తామని కూడా వెల్లడించింది. ఒకసారి లేఖ చూస్తుంటే ఇక్కడ వి క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అటాక్స్ of 39 different locations across Balochistan. These operations are still going. They include the capture of police stations, blockades and major highways, the arrest of informants, assaults on occupying Pakistan forces and attacks on convoys involved in the plundering of mineral resources. A detailed statement will be released to the media soon. Spokes Balochistan Liberation Army జియాన్ బలోచ్. సో మొత్తం మీద అక్కడటువంటి పోలీస్ స్టేషన్లని, ప్రభుత్వ కార్యాలయాన్ని అన్నిటి కూడా మేము స్వాధీనపరచుకున్నాం. 39 డిఫరెంట్ లొకేషన్లో దాడులకు తెరలేపాం, దాడులు చేస్తాం, పాకిస్తాన్కి చుక్కలు చూపించాం. ఇది అఫీషియల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఒక అధికారిక లేఖ. ఇది 10 అంటే నిన్న విడుదలైనటువంటి లేఖ ఇది. సో సుమారుగా 39 లొకేషన్స్. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని నేలమట్టం చేయడానికి. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని పాతాలను తొక్కడానికి. మీకు విషయం తెలుసా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ 9 టెర్రర్ క్యాంప్స్ని నేలమట్టం చేసే సంఘటన మీ అందరూ గుర్తుంది కదా. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన రోజు. ఆ తర్వాత బలూచిస్తాన్ పెద్ద ఎత్తున తమ ట్విట్టర్ ఖాతా ద్వారా, ఇటువంటి లేఖల ద్వారా మోడీకి అనేక సందేశాలు ఇచ్చారు. భారత ప్రభుత్వానికి, భారత ఆర్మీకి అనేక సందేశాలు ఇచ్చారు. సార్ మా దగ్గర డబ్బులు లేవు, సార్ మా దగ్గర మిసైల్ లేవు, సార్ మా దగ్గర ఆయుధాలు లేవు, ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి, మేం పాకిస్తాన్ని ముక్కలు చేస్తాం, మేం సరిపోద్ది పాకిస్తాన్ చిచ్చేయడానికి, మీరెందుకు కష్టపడుతున్నారు, మాకు దయచేసి ఆ మిసైల్ అని, గన్స్ని మాకు పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ మోడ్లో ఈ రకంగా లేఖల ద్వారా, ఈ రకంగా అనేక సందర్భాల్లో వారంతా కూడా కోరుకున్నారు. అనేక లేఖలు విడుదలయ్యాయి. మోదీని రిక్వెస్ట్ చేశారు, భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, భారత ఆర్మీని రిక్వెస్ట్ చేశారు, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం, పాకిస్తాన్ని నేలమట్టం చేస్తాం, పాకిస్తాన్ అంతు తేలుస్తామంటూ కూడా వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి కావాల్సిందల్లా మిసైళ్ళు, గన్లు ఇవే. 39 వేర్వేరు లొకేషన్లో ఈరోజు దాడి చేసినట్టుగా వాళ్ళంతా కూడా అఫీషియల్గా లేఖ ద్వారా పొందుపరిచారు. ఇక్కడ ఇప్పటివరకు 10-15 రోజుల్లో 100 మంది పాకిస్తాన్ ఆర్మీని నేలమట్టం చేశారు, అంతం చేశారు. ఇదొక్కటే చాలా అన్నట్టుగా చాలా ఎక్స్ట్రీమ్ జోన్స్లో పాకిస్తాన్ ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ ఆర్మీ బేస్లను ఏర్పాటు చేసుకుందో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తుంచేయడం కోసం ఆ ఎయిర్ బేస్లను లేపేస్తుంది. ఒకవైపు నుంచి భారత్ వైపు అటాక్ జరుగుతుండగానే అక్కడ బలూచిస్తాన్ ఉగ్ర రూపం దాలుస్తోంది, యాక్టివ్ అవుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీని దుస్తులు విడిపించి మరి పరుగులు పెట్టిస్తోంది. మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్న, సచిన్ దగ్గరికి వెళ్దాం. సచిన్, రైట్, ప్రెసెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితమైనటువంటి పోరాటంలో పాకిస్తాన్ నేల కొరిగిపోతోంది, పాతాళానికి వెళ్తోంది. పాకిస్తాన్ని పాకాలానికి, ఇక్కడ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ని పాతాళానికి తొక్కేయడం కోసం బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది. భారత్ అంతా పెద్ద ఎత్తున శ్రమించాల్సిన అవసరం లేదు. కేవలం బలూచిస్తాన్కి కొంచెం సహకరిస్తే బలూచిస్తానే పాకిస్తాన్ నేలమట్టం చేస్తుంది. షెహబాజ్ షరీఫ్ ఊచకోతకు వస్తుంది ఇదే బలూచిస్తాన్. ఈ యొక్క నవాజ్ షరీఫ్ని ఊచకోతకు వస్తుంది ఇదే బలూచిస్తాన్. ఇమ్రాన్ ఖాన్ని ఊచకోతకు వస్తుంది, అక్కడి ఆర్మీని ఊచకోతకు వస్తుంది. ఈ మరియాం షరీఫ్లని, పవల్ షా ఖాన్ అని ఇటువంటి వారు దుర్మార్గ మాటలు మాట్లాడే అందరూ కూడా ఊచకోతకు వస్తుంది. అబ్బాస్
అక్కడ ఉన్నటువంటి అబ్బాస్ని, అతౌల్లా, తరార్ని అందరినీ కూడా ఈ బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది ఊచకోత కోయడానికి. బలూచిస్తాన్ వేర్పాటువాదం విరోచితంగా పోరాటం చేస్తూ చాలా స్ట్రెంథన్ అయింది. ఈ మధ్య కాలంలో 100 మందికి పైగా ఆర్మీని మట్టు పెట్టింది, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టింది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా అక్కడ ట్రక్ కనబడుతుంది కదా, ఆ ట్రక్లో ప్రయాణించేటువంటి 14 మంది ఆర్మీని ఒక్క దెబ్బతో లేపేసి చూస్తున్నారు. కానీ అన్ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిందే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ని వేడుకుంటోంది, కొంచెం మాకు సహకరించండి సార్, కొంచెం మాకు సహకరించి మాకు కొన్ని మిసైల్ని, గన్స్ని పంపించండి, పాకిస్తాన్ని 3 ముక్కలు చేసేస్తాం, పాకిస్తాన్ని ఊచకోతకొస్తాం, ఆర్మీ చీఫ్ని ఊచకోతకొస్తామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటుంది. అసీం మునీర్ ఫస్ట్ బలూచిస్తాన్ ఎదుర్కో, ఎరా కుక్క, ఎరా పాపిస్తున్నాయాలా, ఎరా ఫాల్తుగా ఫస్ట్ బలూచిస్తాన్ ఎదుర్కో దమ్ముంటే. భారత్ వైపా నీ కవింపు చర్యలు, భారత్ వైపా నువ్వు చూసేది కేవలం భారత్లో ఒక రాష్ట్రం అంతా లేనటువంటి బలూచిస్తాన్ ఎదుర్కోలేకపోతున్నావు, నువ్వు భారతదేశాన్ని, అఖండ భారతాన్ని ఎదుర్కొంటావా? నిజం అవుతుందా? ఏదో పిచ్చి కూతలు, కారు కూతలు, కవింపు చర్యలకు పాల్పడి దాడులు చేస్తున్నావు, కానీ ఏ ఒక్కటంటే ఒక్కడాన్ని కూడా మేము భారత భూతల్లిని తాకనివ్వలేదు, భూతల్లి పైన నేలపై పడనివ్వడానికి గాల్లోనే పేల్చేస్తాం. అది భారతీయ సత్తా అంటే, అది భారతీయ ధైర్యం తెగింపు అంటే. సో బలూచిస్తాన్ పెద్ద ఎత్తున ఇప్పుడు అటు పాకిస్తాన్ పైన ఎదురుదాడి చేస్తోంది. సో పెద్ద ఎత్తున బలూచిస్తాన్ ఇప్పటి వరకు సుమారుగా 100 మందికి పైగా పాక్ ఆర్మీని మట్టు పెట్టింది, నీలమట్టం చేసింది. సో ఇంకా బలూచిస్తాన్ స్ట్రెంథన్ అవుతోంది, బలూచిస్తాన్ ఇంకా ముందుకు వెళ్తోంది. సో పెద్ద ఎత్తున బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తోంది. బలూచిస్తాన్ ఇప్పటికే చాలా ప్రాంతాలు 39 ప్రాంతాలని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తోంది. 100 మందికి పైగా పాక్ ఆర్మీని మట్టుపెట్టింది. హైవేలని, ప్రభుత్వ కార్యాలయాలని, ప్రభుత్వ సంస్థలని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని అబ్బా అనిపించడానికి, పాకిస్తాన్ని మొత్తం నేలమట్టం చేయడానికి, పాకిస్తాన్ని పాతరేయడానికి, పాకిస్తాన్ని పాతాలను తొక్కడానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితంగా పోరాటం చేస్తోంది. వారు అడిగేది ఒకటే భారత్ నుంచి, దయచేసి కొంచెం సహకరించండి సార్ అంటూ బలూచిస్తాన్ భారత్ అడుగుతోంది. భారత ఆర్మీని, భారత ప్రధానిని, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. మొన్న మధ్య బహుశా మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ మహిళలు భారతావరిని, భారత ప్రభుత్వాన్ని, భారతాన్ని కోరుకున్నారు, కొంగు చాచి వేడుకున్నారు. అంతా కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి, మీరు కూడా బహుశా చూసే ఉంటారు. మాకు దయచేసి ఒక అవకాశం కల్పించండి సార్, పాకిస్తాన్ని నేలమట్టం చేస్తాం, నేల కూల్చేస్తాం, పాకిస్తాన్ ఆర్మీని లేపేస్తాం అంటూ కూడా వారంతా మాట్లాడుకున్నారు. సో బలూచిస్తాన్కి కొంచెం కనుక భారత్ సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు ఎటువంటి సపోర్ట్ లేదు, బలూచిస్తాన్ని డైరెక్ట్గా ఇక్కడ మనం ప్రోత్సహించలేదు, కానీ కొంచెం కనుక మనం బలూచిస్తాన్కి సహకరిస్తే బలూచిస్తాన్ పాకిస్తాన్ని తునకలు చేసేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీని, ఈ పాకిస్తాన్ కుక్కలని దుస్తులు విప్పించి మరి పరుగులు పెట్టిస్తుంది, పాయింట్లు తడిపేస్తోంది. చూడండి ఇక్కడ కనిపించే దృశ్యాలు ప్రతి ఒక్కటి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడులే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే అక్కడి వాహనాలను తగలపెడుతోంది, రోడ్లను ధ్వంసం చేస్తోంది, పాకిస్తాన్ని పరుగులు పెట్టిస్తోంది. మీరు చూడండి ఆ దృశ్యాలు చూస్తుంటే పాకిస్తాన్కి అబ్బా అనిపిస్తోంది, పాకిస్తాన్ని నేలమట్టం చేస్తోంది. సో ప్రజెంట్ బలూచిస్తాన్ 39 లొకేషన్స్ని కైవసం చేసుకుని 39 లొకేషన్స్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. పోలీస్ స్టేషన్లని, హైవేలని, ప్రభుత్వ కార్యాలయాన్ని, ప్రభుత్వ సంస్థల్ని అన్నిటి కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. సో క్వెట్టా ప్రాంతంలో, కచోలని ప్రాంతంలో ఈ అన్నిటిని కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా బలూచిస్తాన్ కైవసం చేసి, ఒకసారి ఆ సౌండ్లు విందాం. ఆ బాంబుల శబ్దాలు పాకిస్తాన్ చెవులో నుంచి రక్తాలు కారిస్తున్నాయి, రక్త కన్నీరు పెడుతోంది.
సో బలూచిస్తాన్ ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే గతంలో బంగ్లాదేశ్కి మనం సహకరించి వేర్పాటువాదం కోసం వారికి సహకరిస్తే తర్వాత మనపై తిరుగుబాటు చేసింది. ఎస్, ఆలోచనలో బాగానే బలూచిస్తాన్ ఎంత వేడుకున్నా ఏడ్చి గగ్గోలు పెట్టినా కూడా మనం సహకరించడం లేదు. కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం పాకిస్తాన్ తునకలు అయిపోతుంది. ఇప్పుడు మనకి చైనాకి ఎటువంటి విభేదాలు లేవు. చైనా మనపై ఎటువంటి విధంగా డైరెక్ట్గా దాడులు చేయడం లేదు, కానీ పాకిస్తాన్కి సహకరిస్తూ మనపై దాడి చేస్తుంది కదా. సో ఈ సమయంలో మనం కనుక బలూచిస్తాన్కి కొంచెం సహకరించినా కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ని కల్లోలం చేసి పాకిస్తాన్ ఆర్మీని మట్టు పెడుతోంది. యాసిన్ మునీర్ని, ఈ పాపిస్టి కుక్కని మట్టు పెడుతోంది. పాకిస్తాన్ ప్రధాని సైతం అంతు తేల్చబోతూ అటువంటి విరోచితమైనటువంటి పోరాటాన్ని, తెగింపుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రదర్శిస్తోంది. సో ప్రజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 39 స్థావరాలని కైవసం చేసుకుంది. అక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టింది. పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టించింది. వాళ్ళని బట్టలుడదీసి తరిమి కొట్టింది. అక్కడ నుంచి 39 ప్రాంతాల్లో దాడులు చేసి 39 ప్రాంతాలను కైవసం చేసుకుంది. దాదాపుగా ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాదాపుగా 25% అంటే వారినటువంటి పూర్తి స్థాయి స్థానాలను 25% కైవసం చేసుకుంది. క్వెటా ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. కచ్ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అంటే అక్కడ పాకిస్తాన్ బలూచిస్తాన్ అటువంటి కచ్ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. సో ఈ రకంగా 25% తమ భూభాగాన్ని కైవసం చేసుకునే వైపు బలూచిస్తాన్ యాక్టివ్ అవుతోంది. భారత్ పాకిస్తాన్పై దాడులు తెరలేపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మ్యాప్ చూసారు కదా, ఆ గ్రీన్ కలర్లో కనిపించేదంతా పాకిస్తాన్ పక్కనే బలూచిస్తాన్. అయితే ప్రస్తుతం బలూచిస్తాన్ పాకిస్తాన్ ఒక్కటే, మొత్తం పాకిస్తాన్గా చెప్పబడుతోంది. కానీ బలూచిస్తాన్ వేర్పాటువాదులు తమకి వేరే ఒక దేశం కావాలని పోరాడుతున్నారు. 1948 నుంచి కూడా వాళ్ళ యొక్క పోరాటం కొనసాగుతుంది. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఉగ్రవాద సంస్థగా మారిపోయి పెద్ద ఎత్తున పాకిస్తాన్ని కల్లోలం చేస్తోంది. పాకిస్తాన్ పైన దాడులు చేస్తోంది. సో 40% ఆ భూభాగంలో, పాకిస్తాన్ భూభాగంలో 40% బలూచిస్తానే ఉంటుంది. సుమారుగా 60% వరకు అక్కడ ఎకనామిక్ రిసోర్సెస్ని బలూచిస్తానే సమకూరుస్తుంది. ఈ నేపథ్యంలో తమకి స్వతహాగా రిసోర్సెస్ కావాలి, స్వతహాగా ఏలుకునేటువంటి ఆ శక్తి కావాలి అని చెప్పి వారంతట వారు లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ పైన దాడికి తెరలేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని నేలమట్టం చేస్తోంది. పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. ఒక్కసారి బలూచిస్తాన్కి చిన్నగా సహకరిస్తే పాకిస్తాన్ని నేలమట్టం చేసేసి పాకిస్తాన్ని ముక్కలు చేయడం బలూచిస్తాన్కి చాలా ఈజీ పని. కేవలం మన భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం అంతలేనటువంటి బలూచిస్తాన్ని పాకిస్తాన్ అల్లాడిస్తోంది. పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టిస్తుందనంటే ఇక నిజంగానే కనుక వారుకున్నటువంటి ధైర్యం ఎకనామిక్ రిసోర్స్ కనుక సహకరిస్తే పాకిస్తాన్ని పూర్తిగా లేకుండా చేయడం ఖాయంగా కనబడుతోంది. ఏదేమైనా పాకిస్తాన్ కొంత బలూచిస్తాన్ని చూసి భయపడిపోతోంది, పరుగులు పెడుతోంది. మీరు గమనిస్తే ఆ మ్యాప్లో కనిపించేదంతా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో ఉంది. ప్రస్తుతానికి కొంతగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు. బలూచిస్తాన్ అక్కడటువంటి ఆర్మీ సైన్యాన్ని దెబ్బ కొడుతోంది, అక్కడ నుంచి పరుగులు పెట్టిస్తోంది. సో ఇక్కడ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అజిత్ థోవల్ ఒక్కసారి వారికి సహకరించండి అని చెప్పి అంటున్నారు కదా. ఎస్, డెఫినెట్గా అదే కనుక జరిగితే బలూచిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపించడం ఖాయం, పాకిస్తాన్ని పరుగులు పెట్టించడం ఖాయం. ఇప్పటికే పాకిస్తాన్లో 40% బలూచిస్తాన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళంతటా వాళ్ళే. మీరు అంటున్నారు, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సత్తిరెడ్డి నక్కలని కామెంట్ చేశారు. సో ఇండియా కంటే బలూచిస్తాన్ బెటర్ అని. ఇక్కడ మనం ఎవరిని పోల్చాల్సిన పని లేదు, దయచేసి ఎవరిని పోల్చాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఒక చిన్న రాష్ట్రం మాత్రమే బలూచిస్తాన్, కానీ వాళ్ళ పోరాటం గొప్పది. వాళ్ళ యొక్క ఆరాటం, వాళ్ళ యొక్క విరోచితమైన పోరాటమే ఈరోజు బలూచిస్తాన్ని దేశ విదేశాలు తెలిసే విధంగా చేసింది. అది కూడా ఒక దేశం ఉంది అని చెప్పి, అది కూడా ఒక దేశం లాంటిది పోరాడుతుందని చెప్పి అందరికీ తెలిసింది. సో ఇండియాలో ఒక చిన్న రాష్ట్రం లాంటిది ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. అంతలా ఒక చిన్న దేశాన్ని, అందులో ఉన్నటువంటి అంతర్గత యుద్ధాన్ని తట్టుకునేటువంటి ఈ షెహబాజ్ షరీఫ్ కుక్క, ఎరా పంది, ఎరా కుక్క, అక్కడి లోపల అంతర్గత యుద్ధాన్ని తట్టుకోలేని నువ్వు భారత్తో పోరాటం దిగుతావా? భారత్ పైన విజయం సాధించాలని చెప్తావా? సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే 39 స్థావరాలని కైవసం చేసుకుంది. 39 స్థావరాల్లో విరోచితంగా దాడులు చేస్తూ, దాడులకు తెరలేస్తూ అక్కడ లొకేషన్స్లో పెద్ద ఎత్తున లిబరేషన్ అక్కడ పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తోంది. సో మొన్నటి వరకు ఏం జరిగింది తెలుసా? పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరగక ముందు వరకు కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ బార్డర్ వెంట మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో తీసుకుంది. పాకిస్తాన్ అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణిచివేసింది, తొక్కింది.
కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్మీ ఫోర్సెస్ మొత్తం కూడా ఎల్ఓసి దగ్గరికి వచ్చాయి. ఎల్ఓసి దగ్గర నుండి ఈ ఆర్మీ ఫోర్స్ మొత్తం కూడా పారామిలిటరీ ఆర్మీ మొత్తం కూడా బలూచిస్తాన్ వెళ్ళిపోయింది. పారామిలిటరీ ఆర్మీకి ఏ మాత్రం కూడా బలూచిస్తాన్ ఎదుర్కొనే స్థైర్యం లేదు. అసలు అక్కడ మిలిటరీ లేరు, వాళ్ళంతా ఉగ్రవాదులు. వాళ్ళు ఏమాత్రం బలూచిస్తాన్ తట్టుకుంటారు చెప్పండి? బలూచిస్తాన్ ఏమో అది ఒక ఐడియాలజీ పోరాటం ఏమో బలూచిస్తాన్ది. ఇక్కడ ఆరాటంతో ఉన్నటువంటి ఆ అత్యుత్సాహం పాకిస్తాన్ వీళ్ళ తట్టుకునేది. ఒకసారి పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడారో చూద్దాం. ज़ेब देता है ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने शेरों और शाहीनों पर वालेहाना मोहब्बत के फूल बरसाए। पूरी कौम अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है। आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त सजदा रेत रहे, आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है। భారతదేశంలో ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రంతో పోలిన బలూచిస్తాన్ వేర్పాటువాదులు చేసే పోరాటం తట్టుకోలేని ఈ కుక్క, ఈ పాకిస్తాన్ ప్రధాని గాడు, ఈ ఫాల్తుగాడు, ఈ దొంగన కొడుకు భారతదేశాన్ని ఓడించాం, భారతదేశం పైన గెలిచామని చెప్తున్నాడు. మన రఫేల్ యుద్ధ విమానాన్ని పేల్చేశారట, మన S-400ని పేల్చేశారట. అరే పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడు? నోరా మోరా పిచ్చినా కొడక. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని, అక్కడ బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేని నువ్వు, ఈ పిచ్చి కుక్క మన భారత్ పైన ఘన విజయం సాధించిందని చెప్పుకుంటున్నాడు. ఆ నోరు ఎలా వస్తుంది? ఆ పిచ్చి మాట ఎలా మాట్లాడగలుగుతున్నావు? గుస్కే మారే అని అంటారు తెలుసా? ఇందాక మీ కేంద్ర మంత్రి కూడా మాట్లాడుకొచ్చారు, ఆ ఫాల్తుగా ఈ రకంగా మాట్లాడుకొచ్చారు. గుస్కే మారే. ఇప్పుడు నీ ఇంట్లో గుస్కే మారుతాం, మేము అవసరం లేదు, బలూచిస్తాన్ ఒకటి సరిపోతుంది. అఖండ భారతాన్ని తట్టుకునే శక్తి మీకుందా? ఆఫ్టర్ ఆల్ బలూచిస్తాన్ని తట్టుకోలేని మీరు అఖండ భారతాన్ని తట్టుకోగలుగుతారా? మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై. ఈ నినాదం, ఈ యొక్క మాట, ఈ నినాదాన్ని మా ప్రజలు ఒక్కసారి చెప్తే ఆ సౌండ్కే కొట్టుకపోతుంది పాకిస్తాన్, ఆ సౌండ్కే పారిపోతారు మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. అలాంటిది బలూచిస్తాన్ వేర్పాటువాదుల యొక్క పోరాటాన్ని తట్టుకోలేని మీరు భారత్ పైన పోరాటం చేస్తారా? చాలా మంది కంపేర్ చేస్తున్నారు, దయచేసి మెలకుండా అబ్జెక్ట్ చేస్తున్నాను. బలూచిస్తాన్తో భారత్కి పోరాటం, భారత్కి పోలిక అక్కర్లేదు. భారత పరిస్థితి వేరు, భారత్ యొక్క సత్తా వేరు. బలూచిస్తాన్ వేర్పాటువాదులు, బలూచిస్తాన్ అనే ప్రాంతం భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం లాంటిది. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అంతటి రాష్ట్రం మాత్రం, అక్కడ దేశం మాత్రమే. అది వాళ్ళేదో పోరాడుతున్నారు, మనం వెనక్కి తగ్గామని చెప్పడానికి అవసరం లేదు. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో మన భారత ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా కొన్ని సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని తీసుకున్నాం, కానీ వెనక్కి తగ్గడం అంటే పూర్తిగా వెనక్కి తగ్గడం కాదు. నిజంగా ఈ పిచ్చి కుక్కలు మాట్లాడే మాటలు చూస్తుంటే నా ఒంట్లో రక్తం మరుగుతోంది. ఏమంటాడు తెలుసా వాడు? ఆ ప్రధాని రఫేల్ యుద్ధ విమానాల్ని పేల్చేసాం, వాటిని కాల్ చేసాం, కాబట్టి మనం యుద్ధం గెలిచాం. ఎరా కుక్క, నువ్వు యుద్ధం గెలిచావు ఎలా చెప్పుకుంటూ నాకు అర్థం కావడం లేదు. సో ఏదో మన దగ్గర ఒక సామెత ఉంటుంది, పక్క వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా మా వాళ్ళ రకంగా చెప్పుకుంటారు చూసారా, ఆ రకంగా చెప్పుకున్నట్టుంది ఈ కుక్క మాట్లాడేది. ఎస్, ప్రస్తుతం మనతో పాటుగా ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సో సార్, ప్రజెంట్ ఎలా చూడాలి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 39 లొకేషన్స్లో టార్గెట్ చేసి పాకిస్తాన్ నేలమట్టం చేసింది, పాకిస్తాన్ ఆర్మీని కుప్పకూల్ చేసింది. సో కొంచెం సహకరించండి అని పదే పదే అటు సోషల్ మీడియా వేదిక కానివ్వండి, కొన్ని లేఖల ద్వారా భారత ప్రభుత్వానికి, భారత ఆర్మీ కూడా రిక్వెస్ట్లు వస్తున్నాయి. నిజంగానే కనుక సహకరిస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నేలమట్టం చేసే అవకాశం ఉంది. అటువంటి సినారియో ఉంటుందనుకోవాలా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఈ రెండు కూడా ఒక ప్రత్యేక సైన్యంగా ఏర్పడి చుక్కలు చూపిస్తున్నాయి పాకిస్తాన్ ఆర్మీకి. చుక్కలు చూపించడం కాదు,
బలూచిస్తాన్ కి రాజధాని క్వెట్టా సిటీ, ఆ క్వెట్టా సిటీని కూడా ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి, రాజధానిని తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. దాని చుట్టుపక్కల ఉన్న మరో 38 నగరాలని కూడా మొత్తం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఆ రెండు ఆర్మీల్లో ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఆర్మీ. 38 టోటల్ గా కలిసి 39 ప్రాంతాలు ఇంక్లూడింగ్ క్యాపిటల్ సిటీ ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ లేకుండా తరిమి కొడుతున్నాయి. కాకపోతే వాళ్ళకి ఒకటే ప్రాబ్లం, మళ్ళీ కొద్ది రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడున్న లిబరేషన్ ఆర్మీని బయటికి పంపించి అక్కడి నుంచి తరిమేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతోంది ఇండియాని, మోడీకి ప్రత్యేకంగా అప్పీల్ చేస్తోంది, సార్ మీరు మాకు ఆయుధాలు ఇవ్వండి, మాకు గన్స్ ఇవ్వండి, మాకు మిసైల్స్ ఇవ్వండి, మాకు డ్రోన్స్ ఇవ్వండి, వాళ్ళ సంగతి మేం చెప్తాం, వాళ్ళ తడాకా మేం చెప్తామని. ఎందుకంటే పాకిస్తాన్లో ఇది దాదాపు సగభాగం ఉంటుంది. బలూచిస్తాన్ అనేది 44% పాకిస్తాన్లో, చాలా విశాలమైన ప్రాంతం. ఒక్కసారి బలూచిస్తాన్ కానీ స్వతంత్రం ప్రకటించుకుంటే సగం పాకిస్తాన్ ఖతమైపోతుంది, సగం పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా విడిపోతుంది. ఇక మిగిలిన పాకిస్తాన్ లో కూడా ఆల్రెడీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు ఇప్పటికే సెపరేట్ దేశం కోసం వాళ్ళు కూడా పోరాడుతున్నారు. కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కంటే చాలా విశాలమైన ప్రాంతం బలూచిస్తాన్ దాదాపు 70 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం, ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి మనోజ్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనాకు వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు, మాకు ఒక్క అధికారి కూడా బలూచిస్తాన్ నుంచి నియామకం జరగటం లేదు, ఒక్క మంత్రి కూడా, ఒక్క ప్రధాని కూడా ఇప్పటిదాకా మా ప్రాంతం నుంచి లేడు, ఒక్క రాష్ట్రపతి కూడా మా ప్రాంతం నుంచి లేడు, మేము వివక్షకు గురవుతున్నాం, మమ్మల్ని సెపరేట్ దేశంగా మేము విడిపోతామని చెప్పేసి వాళ్ళు 74 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు మనోజ్. ఈ మధ్య కాలంలో అక్కడ చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి బలూచిస్తాన్ లో. ఈ ఖనిజాల మీద కన్నేసిన చైనా ఇప్పుడు నెమ్మదిగా పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకొని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న సహజ వనరుల్ని దోపిడీ చేస్తున్నాయి, అక్కడ ఉన్న ఖనిజ సంపదని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కంపెనీల పేరుతో, ఫ్యాక్టరీల పేరుతో చైనా వచ్చి అక్కడ చాలా మైనింగ్ చేస్తోంది, అక్కడికి వచ్చి చాలా ఫ్యాక్టరీలు పెట్టుకొని అక్కడి నుంచి డబ్బుని తరలించుకుపోతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పాకిస్తాన్ సైన్యం మీద పోరాటం చేస్తున్నారు. ఈ పాకిస్తాన్ ఆర్మీని అక్కడి నుంచి తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడినట్టే, దీన్ని ప్రపంచం మాత్రమే గుర్తించాల్సి ఉంది. దానికి కారణం ఏంటంటే బలూచిస్తాన్ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడ కూడా పాకిస్తాన్ సైనికుడు అనేవాడు కనిపించట్లేదు. అక్కడ ఎవడైనా ఒక పాకిస్తాన్ సైన్యం కనిపిస్తే వాళ్ళు తరిమి కొడుతున్నారు, చంపేస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళకు ఒక ప్రత్యేక నేషనల్ ఫ్లాగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆ జెండాని మొత్తం బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ మీద, అన్ని ప్రభుత్వ ఆఫీసుల మీద కూడా బలూచిస్తాన్ జెండానే ఎగరేశారు. ఒక రకంగా చెప్పాలంటే బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడినట్టే. కానీ ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ ఇండియాతో పోరాడుతుంది, దొంగ దెబ్బతీస్తోంది, వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఇండియా మీద పెట్టారు. కాబట్టి ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఒక ఫ్రీ హ్యాండ్ దొరికింది. అక్కడ ఉన్న చిన్న ఆర్మీ పోస్టుల్ని తరిమి కొడుతున్నారు, అక్కడున్న కొంతమందిని చంపేసి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రయత్నం సక్సెస్ కావాలంటే వాళ్ళకి చాలా ఆయుధాలు కావాలి, చాలా సంపత్తి కావాలి. దానికి కారణం ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ బలూచిస్తాన్ మీద దాడి చేసి అక్కడి బలూచిస్తాన్ ఆర్మీని కానీ బలూచిస్తాన్ ప్రజల మీద దాడి చేసి వాళ్ళని చంపేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అయ్యా భారతదేశం మాకు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తాం, పాకిస్తాన్ ఆర్మీని తుక్కుగా కొడతాం. 1971లో మనం గుర్తు చేసుకోవాలి, అప్పుడు తూర్పు పాకిస్తాన్ గా ఉన్న పాకిస్తాన్ అప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ లో ఉండేది. మమ్మల్ని పాకిస్తాన్ ఏదైతే మెయిన్ ల్యాండ్ ఉందో ఈ తూర్పు పాకిస్తాన్ ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ఇక్కడి నుంచి ఎన్నికైన ప్రధాన మంత్రిని కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్నారని చెప్పి అక్కడ తూర్పు పాకిస్తాన్ లో ఉన్న ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుకి భారతదేశం సపోర్ట్ చేసింది, ఆయుధాలు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది. అంతేకాదు డైరెక్ట్ గా భారత సైన్యం వెళ్ళి
వాళ్ళ తరపున పాకిస్తాన్తో పోరాడింది. పాకిస్తాన్ని తుక్కుగా ఓడించారు. కుక్క దెబ్బ కుక్కల్ని కొట్టినట్టు కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. చివరికి తూర్పు పాకిస్తాన్ని ప్రత్యేక బంగ్లాదేశ్ దేశంగా ఏర్పాటు చేసింది భారత ఆర్మీ, భారతదేశం. ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు అదే అడుగుతున్నారు, అయ్యా మీరు ఎట్లయితే 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు చేశారో, బంగ్లాదేశ్ కోసం ఎట్లాగైతే ఆయుధాలు ఇచ్చారో, బంగ్లాదేశ్ కోసం ఎట్లయితే సైన్యాన్ని ఇచ్చారో, ఇప్పుడు మాకు సైన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మా దగ్గర సైన్యం ఉంది, మా దగ్గర ప్రజలు ఉన్నారు, మా దగ్గర ధైర్యం ఉంది, మేము పోరాడతాం. కానీ మా దగ్గర ఆయుధాలు లేవు, మా దగ్గర గన్స్ లేవు, మా దగ్గర మిసైల్స్ లేవు, డ్రోన్స్ లేవు. అవి ఇవ్వండి చాలు, మేము ఈ పాకిస్తాన్ సంగతి మేము చెప్తాం. పాకిస్తాన్ ఆర్మీని ఇక్కడి నుంచి తుక్కుగా కొట్టి తరిమేస్తాం, మేము ప్రత్యేక దేశంగా ఏర్పడతాం, మాకు సహాయం చెయ్యండి అని బలూచిస్తాన్ ప్రజలు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతోంది. ఈ బలూచిస్తాన్ ఇక్కడే కాదు, లండన్ నుంచి కానీ అమెరికా నుంచి కూడా వాళ్ళ కార్యకలాపాలు సాగుతున్నాయి. వాళ్ళ ఎన్నోసార్లు వాళ్ళు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి క్రైసిస్ టైంలో. ఇప్పటికైతే మన భారతదేశం యొక్క మానసిక సపోర్ట్ ఉంది, వాళ్ళకు మన సింపతి ఉంది, మన సపోర్ట్ అయితే ఉంది. కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఆయుధాలు అడుగుతున్నారు. మా దగ్గర ధైర్యం ఉంది, మా దగ్గర పోరాట పటిమ ఉంది, తెగువ ఉంది, కానీ మా దగ్గర ఆయుధాలు లేవు, మాకు ఆయుధాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. నిజంగా భారతదేశం అయితే ఒక క్రూషియల్ నిర్ణయం తీసుకోవాలి. ఒక శత్రువును ఓడించడానికి శత్రువు మిత్రుడు అన్న ఒక సిద్ధాంతానికి, ఒక పాలసీకి మనం కట్టుబడి బలూచిస్తాన్కి మనం ఆయుధ సహాయం, ఆర్థిక సహాయం చేస్తే తప్పకుండా పాకిస్తాన్ను ఓడించగలిగిన శక్తి బలూచిస్తాన్ ఆర్మీకి ఉంది, బలూచిస్తాన్ ప్రజలకు ఉంది. వాళ్ళలో అంతకన్నా ఎక్కువ బలమైన కోరిక ఉంది. బలూచిస్తాన్ మేము పాకిస్తాన్ నుంచి విడిపోవాలి, పాకిస్తాన్ మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని. మీకు ఇంతకుముందే చెప్పాను, పాకిస్తాన్ మొత్తం దేశంలో 44% బలూచిస్తాన్ ఉంటే ఈ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రైమ్ మినిస్టర్ కూడా లేడు, ఒక్క ప్రధానమంత్రి కాదు, ఒక రాష్ట్రపతి కూడా లేడు. ఎందుకంటే కేవలం ఈ ప్రాంతం అంతా దీన్ని ఒక అంటరాని ప్రాంతంగా చూస్తున్నారు. మమ్మల్ని ఒక ట్రైబల్స్ లాగా, ఒక దళిత్స్ లాగా, ఒక బానిసల్లాగా చూస్తున్నారు. ఇలాంటి పాకిస్తాన్తో మాకు ఈ దేశంలో మేము ఉండాల్సిన అవసరం లేదు, మేము ప్రత్యేక దేశంగా ఏర్పడతామని చెప్తున్నారు. ఒకవైపు పంజాబ్ ప్రాంతం మొత్తం పాకిస్తాన్ని డామినేట్ చేస్తూ ఉంది. మమ్మల్ని చాలా చిన్న ప్రాంతం పంజాబ్, కానీ మేము 44% ఉంటే. చంద్రమౌళి గారు ఒక్కసారి హోల్డ్లో ఉండండి, ఎందుకంటే గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్, పాకిస్తాన్ని అంతు తేలుస్తాం, పాకిస్తాన్ని ముక్కలు చేస్తాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకొచ్చారు. అంతకంటే బిఫోర్ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు, సీజ్ ఫైర్ లో ఇండియన్ వాటర్ ట్రిటీ అనేది బ్రేక్ అయిందా, వాటర్ రిలీజ్ చేస్తున్నారా అంటే ఎస్, నో మోర్ కండిషన్స్. ఇండియన్ వాటర్ ట్రిటీ అనేది మన ప్రభుత్వం ఆల్రెడీ క్యాన్సిల్ చేసింది. ఇప్పటివరకు ఎటువంటి వాటర్ని అయితే పాకిస్తాన్కి వదలడం లేదు, పాకిస్తాన్కి నో మోర్ వాటర్ ఫ్రమ్ హియర్ ఇప్పటివరకు అయితే వదలడం లేదు. దీని పైపెచ్చు మన ఫారెన్ సెక్రటరీ ఒక చాలా క్లియర్ విషయం చెప్తున్నారు, చినాబ్ రివర్ పైన, మన ఇండస్ వాటర్ పైన మనం డ్యామ్లను ఏర్పాటు చేసుకోబోతున్నాం, పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, విత్ నో కండిషన్, ఎటువంటి కండిషన్ లేకుండానే పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి మనకు ఫోన్ వచ్చింది. అప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్, ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్ మాత్రమే, ఇది ఒక అవగాహన మాత్రమే, మనం అగ్రిమెంట్ చేయలేదు, ఎటువంటి కండిషన్స్ రాసుకోలేదు, ఏమి చేయలేదు, కేవలం ఒక అండర్స్టాండింగ్ లో భాగంగానే ప్రస్తుతం రెండు దేశాల మధ్య, అటు పాకిస్తాన్ భారతదేశం మధ్య ఈ అండర్స్టాండింగ్ మాత్రమే కొనసాగుతుంది. ఇన్ని రోజులు కొనసాగుతుందని చెప్పలేం. మరి ముఖ్యంగా చాలా మంది కూడా పాకిస్తాన్ కుక్కలు, పాకిస్తాన్ నీచ్ కమెంట్ కుత్తేలని మాట్లాడుతుంటే కామెంట్స్ చేస్తున్నారు, ఆర్టీవీని చిన్నపిల్లలు కూడా చూస్తున్నారని చెప్పి. ఎస్, ఐ అపాలజైజ్, నేను ఆ రకంగా భాష ప్రయోగించి తప్పు, కానీ ఒక భారతీయుడిగా మాత్రం నా రక్తం మరుగుతోంది. ఆ పాకిస్తాన్ వెధవలు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధానులు, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులు భారత్ పైన గెలిచామని చెప్తుంటే నిజంగా మాకు రక్తం మరుగుతోంది. డెఫినెట్గా నేను కూడా ఒక భారతీయ పౌరుడినే కాబట్టి దానిలో నుంచి వచ్చినటువంటి భాష అంతా కూడా. కానీ వాళ్ళు మనల్ని తిడుతూ, మనల్ని పిచ్చిగా మాట్లాడుతూ, మనల్ని పైన దుష్ప్రచారం చేస్తూ ఉంటే మనం సహించాల్సిన అవసరం లేదనేది మాత్రం నేను భావిస్తున్నాను. ఒకసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు గతంలో పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ వీడియో ఏంటో చూద్దాం. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea.
our Operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission. ఇది డైరెక్ట్ గా పాకిస్తాన్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇచ్చిన సందర్భంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన ఒక వీడియో. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ని ముక్కలు చేయడం ఖాయం, పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టించడం ఖాయం. పాకిస్తాన్ని ఒకవేళ భారత్ గనక ఈ యుద్ధం జరగకపోయి ఉంటే బలూచిస్తాన్ ఈ పాటికి పాకిస్తాన్ పాతరేసేది, అది మాత్రం గ్యారంటీ. కానీ వారి దగ్గర కావాల్సింది కొన్ని ఆర్థిక సహాయాలు, కొన్ని మిసైల్ లాంటి మిసైల్ లాంటి కొంత అణుశక్తి కావాల్సిన అవసరం ఉంది. చంద్రమౌళి గారు అందుబాటులో ఉన్నారు. చంద్రమౌళి గారు, సో గతంలో తాలిబాన్స్ని తయారు చేసింది ఇదే పాకిస్తాన్. అక్కడ ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తాలిబాన్లని తయారు చేసింది పాకిస్తాన్. తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్ పైన తిరుగుబాటు చేస్తున్నారు. ఉదాహరణకి భారతదేశం వైపుగా చూసినా బంగ్లాదేశ్ వేర్పాటువాదాన్ని బంగ్లాదేశ్ని సహకరించి బంగ్లాదేశ్ను ఒక ప్రత్యేక దేశంగా చేయడంలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించింది. కానీ అక్కడ తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నారు. బంగ్లాదేశీలు కూడా కొంత భారత్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఆ యుద్ధం కూడా చిన్నగా ఇప్పుడు మసులుకుంటుంది. అనేక సార్లు బంగ్లాదేశ్ ప్రధానులు కానివ్వండి వారు భారతదేశాన్ని హెచ్చరించే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన మన శత్రు దేశం పైన పోరాటం చేస్తోంది కదా అని చెప్పి భారత్ సహకరిస్తే రేపు అది రిటలేట్ అవకాశం లేదా, బలూచిస్తాన్ మళ్ళీ భారత్ వైపుగా వేలెత్తి చూపే అవకాశం లేదంటారా? అటువంటి ఆ చర్చలు ఆలోచనలు లేవంటారా? డెఫినెట్ గా లేవు మనోజ్. ఎందుకంటే ఇక్కడ బలూచిస్తాన్ కు ప్రధాన శత్రువు పాకిస్తాన్. తర్వాత బలూచిస్తాన్ కి మనకి భవిష్యత్తులో ఏమైనా గొడవలు వస్తాయా, మళ్ళీ బంగ్లాదేశ్ తో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ వస్తాయా అనేది అలాంటి అవకాశం అయితే పూర్తిగా లేదనే చెప్తాను నేను. కారణం ఏంటంటే మనకు బంగ్లాదేశ్ కు ఉన్నట్టుగా బలూచిస్తాన్ కి మనకు ఎట్లాంటి సరిహద్దు లేదు, అదొకటి మనం ముందు గమనించాలి. దానికి తోడు బంగ్లాదేశ్ కి మనకి తాత్కాలికంగా ఇప్పుడు ఎవరైతే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చిన ఒక తాత్కాలిక ప్రభుత్వం మనతో యుద్ధానికి కాలు దూవుతున్నట్టుగా ఉంది, మనల్ని వ్యతిరేకిస్తుంది. కానీ సుదీర్ఘకాలం పరిపాలించిన ఆ షేక్ హసీనా కానీ అంతకుముందు షేక్ ముజిబుర్ రెహమాన్ కానీ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో వాళ్ళ పరిపాలన మొత్తం భారత్తో చాలా స్నేహ సంబంధాలుగానే ఉన్నాయి. ఆ మాటకొస్తే ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం తప్ప గతంలో చాలా ప్రభుత్వాలు, దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా భారత్తో మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. ఆ విషయం మనం గమనించాలి. ముఖ్యంగా షేక్ హసీనా కానీ షేక్ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ ఫాదర్ టైంలో భారతదేశంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అసలు భారత్ మేము ఒక వేరు కాదు అన్నంత కలిసిపోయిన ప్రభుత్వాలు, కలిసిపోయిన సత్సంబంధాలే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం అనుమాన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకో విషయం, బలూచిస్తాన్ అనేది ఒక జాతి పరంగా చూస్తే పాకిస్తాన్ కు పూర్తిగా భిన్నమైంది. వాళ్ళు పాకిస్తాన్ ను ప్రధాన శత్రువుగా చూస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో మన వైపు నుంచి ఒక మోరల్ సపోర్ట్ అయితే ఉంది వాళ్ళకు. మన సపోర్ట్ తోనే వాళ్ళు ముందడుగు వేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఆయుధాలు ఇవ్వండి మాకు, మేము పాకిస్తాన్ ని తుక్కు కింద ఓడించేసి మేము ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు భారతదేశంలో కూడా అదే డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇండియా అనేటప్పటికీ చాలా సార్లు చాలా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం, యుద్ధ నియమాలకు కట్టుబడి ఉంటాం. మన దగ్గర ఒక సిద్ధాంతం ఉంది, నో ఫస్ట్ యూజ్ ఆఫ్ ఆటం బాంబ్, నో ఫస్ట్ అటాక్ ఆన్ ఎనిమీ. మనం ఎప్పుడు ఏ దేశం మీద కూడా మొట్టమొదటి
దెబ్బ వేయకూడదు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మనం పాకిస్తాన్ మీద కూడా వెళ్ళలేదు. పాకిస్తాన్ వచ్చి పహల్గాంలో మన దేశానికి వచ్చి మన పౌరుల్ని చంపేసిన తర్వాత మనం స్టార్ట్ చేశాం తప్ప, కానీ పాకిస్తాన్కి అది లేదు. ఇలాంటి టైంలో మనం బలూచిస్తాన్కి సపోర్ట్ చేయడమే న్యాయం. శత్రువును దెబ్బ తీయాలి అనే డిమాండ్ భారతదేశంలో పెరుగుతోంది. ఈ విషయాన్ని కూడా భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది, దీన్ని పరిశీలిస్తోంది. బహుశా తప్పనిసరిగా కూడా మన వైపు నుంచి వాళ్ళకు సహాయం అందుతుంది. అది ఏ విధంగా అందుతుంది అనేది భారత ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఇంతకుముందు మీకు చెప్పాను, పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది. పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని చైనా పాకిస్తాన్ ని దోపిడీ చేస్తోంది. ముఖ్యంగా నేను ఇంతకుముందు మనం ఏదైతే వినిపించామో ప్రేక్షకులకి, ఆ బైట్ లో క్లియర్ గా చెప్తున్నాడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకుడు, చైనా నీకు వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు మా పర్మిషన్ లేకుండా మా ప్రాంతంలోకి వచ్చి మా నేచురల్ రిసోర్సెస్ ని దోపిడీ చేస్తున్నావు, ఇక్కడ పరిశ్రమలు పెట్టి మా అనుమతి లేకుండా మా ప్రాంతాన్ని దోపిడీ చేస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని చెప్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వెనకాల చైనా కూడా వచ్చి దోపిడీకి పాల్పడుతోంది కాబట్టి ఆయన చైనాకు పాకిస్తాన్ కు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకో విషయం చెప్పాలి మనోజ్ మీకు, నిజానికి పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫేస్ చేసే ధైర్యం కానీ అంత శక్తి లేదు. బలూచిస్తాన్ చాలా స్ట్రాంగ్ ఆర్మీ ఉంది ఇప్పుడు. కాకపోతే పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఓడిపోతే బలూచిస్తాన్ లో దోపిడీ చేయడానికి చైనాకు అవకాశం లేదు. అందుకని పాకిస్తాన్ వెనకాల చైనా నిలబడి పాకిస్తాన్ లో ఉన్న, ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ ని, చాలా విలువైన ఖనిజాలని చైనా దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంకా ఏమాత్రం లేట్ అయినా మా ప్రాంతం పూర్తిగా దోపిడీకి గురవుతుంది. మా ప్రజలకు, ఇక్కడ మా బలూచిస్తాన్ ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదు, రాజకీయాల్లో సరైన గుర్తింపు లేదు, ఒక్క ప్రధాని లేడు, ఒక్క మంత్రిత్వ శాఖ కూడా మాకు ఇవ్వటం లేదు. ఈ అన్యాయానికి వాళ్ళు చాలా కసిగా తిరగబడుతున్నారు. ఇలాంటి టైంలో భారతదేశం కనుక వాళ్ళకు ఆయుధాలు కానీ వాళ్ళకు ఆర్థిక సహాయం కానీ చేసిందంటే వాళ్ళు తప్పనిసరిగా మరికొద్ది రోజుల్లో తప్పనిసరిగా ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడుతుంది. పాకిస్తాన్ మరోసారి రెండు ముక్కలు అవడం ఖాయం మనోజ్. ఇప్పుడే చూస్తున్నాం, చాలా భారతదేశానికి సంబంధించి చాలా అప్పీల్స్ వస్తున్నాయి, చాలా మెయిల్స్ వస్తున్నాయి, చాలా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడుతున్నారు బలూచిస్తాన్ ప్రజలు కూడా. లిబరేషన్ ఆర్మీయే కాదు, కామన్ పీపుల్ నుంచి కూడా చాలా అప్పీల్స్ వస్తున్నాయి. భారతదేశం మాకు సపోర్ట్ చేయాలి, మీరు మీ వైపు నుంచి మీరు పోరాటం చేయండి, కానీ అంతకన్నా ఎక్కువ పోరాటం మేం చేస్తాం. పాకిస్తాన్కి మాకు వదిలేయండి, మీరు పోరాటం చేయకపోయినా పర్లేదు, మీ దగ్గర ఉన్న ఆయుధాలు కొన్ని మాకు ఇవ్వండి, మా సత్తా ఏంటో చూపిస్తాం, పాకిస్తాన్కి బుద్ధి చెప్తాం, పాకిస్తాన్ని ఇక్కడి నుంచి తరిమి కొడతాం. నిజంగా పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేర్పడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడితే పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న దాంట్లో సగం అయిపోతుంది, చిన్న ముక్క మాత్రమే మిగులుతుంది. ఈ మిగిలిన ముక్కలోంచి కూడా పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో ఉన్న పాకిస్తాన్ తాలిబన్లు మొత్తం పాకిస్తాన్ దేశాన్ని మొత్తమైన ఇస్లామిక్ స్టేట్ గా ప్రకటించండి, లేదంటే ఇంకో విషయం చెప్పాలి మనోజ్, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, నేను ప్రేజ్ చెప్తున్నానో పాకిస్తాన్ తాలిబన్లని, వాళ్ళంతా పఖ్తూన్ తెగకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రధానమైన జాతి పఖ్తూన్లు. ఎప్పుడైతే 1873లో ఒక డ్యూరాండ్ రేఖను గీసిందో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మధ్య, అది మా ఇళ్ల మధ్యలోంచి గీశారు. మమ్మల్ని అందరినీ ఆఫ్ఘనిస్తాన్ లో కలపాల్సిన మమ్మల్ని తీసుకొచ్చి పాకిస్తాన్ లో కలిపారు, మా ఇళ్లను చీల్చారు, మా గ్రామాలని చీల్చేసి మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి పాకిస్తాన్ లో కలిపారు. పాకిస్తాన్ సో ప్రెసిడెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 39 లొకేషన్స్ పైన దాడి చేసినట్టుగా అఫీషియల్ గా లేఖ ద్వారా పొందుపరిచింది. బలూచిస్తాన్ తట్టుకోలేని పాకిస్తాన్, బలూచిస్తాన్ని ఎదిరించలేని పాకిస్తాన్, బలూచిస్తాన్ని కనీసం ఏమాత్రం టచ్ చేయలేని పాకిస్తాన్ అఖండ భారతం వైపుగా చూస్తుందా? బలూచిస్తాన్ కొంచెం కనుక ఇంకా సహాయ సహకారాలు అందితే పాకిస్తాన్ని ముక్కలు చేయడం ఖాయం, పాకిస్తాన్ ముక్కలు అవ్వడం ఖాయం. ఎటు చూసినా కూడా బలూచిస్తాన్ వైపే ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. భారత్ కొంచెం సీజ్ ఫైర్ తో తగ్గడంతో బలూచిస్తానే పాకిస్తాన్ కొట్టబోబోతోందని దేశ విదేశాలు కొత్త కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి.
Signature Jewels. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.